ఈరోజు మనం స్ట్రెస్ అనేది గుండె జబ్బు కాజ్ చేస్తుందా తెలుసుకుందాం. నేను డాక్టర్ విజయ్ కుమార్. ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో స్ట్రెస్ అనేది ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఆర్ మెంటల్ కావచ్చు. వీటిల్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి. సో ఒకటి టెంపరరీ స్ట్రెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఆఫీస్లో డెడ్ లైన్స్ ఉన్నా, లేకపోతే ఎగ్జామ్స్ వచ్చినా, ఇవి టెంపరరీ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది డే టు డే లైఫ్లో ఇట్లానే ఉంది అంటే వీటిని క్రానిక్ స్ట్రెస్ అంటారు. టెంపరరీ స్ట్రెస్ వల్ల మనకు కొంతవరకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు గుండెకి. బట్ క్రానిక్ స్ట్రెస్ అనేది చాలా డేంజరస్ ఫర్ ద హార్ట్. సో ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే గుండెలో బ్రెయిన్లో 2 రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకటి అడ్రినలిన్ అండ్ కార్టిసాల్. సో ఇవి ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్ అంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే సడన్గా బీపీ అనేది పెరగడం, గుండె వేగం పెరగడం, అండ్ తల తిరిగినట్టు ఉండడం, చెమట్లు పట్టడం, ఇవన్నీ ఉంటుంది. సో టెంపరరీగా పెరిగినట్లయితే వాటిని తగ్గించిన వెంటనే ఇవన్నీ తగ్గిపోతాయి. బట్ క్రానిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు